ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీ కుటుంబ సభ్యులు ఏదైనా చెప్తే వినండి. విద్యార్థులు కొత్త కోర్సును ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా ఉంది. మీరు వ్యాపారంలో రుణం తీసుకోవాలని అనుకుంటే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే దానిని తిరిగి చెల్లించడం కష్టంగా ఉండవచ్చు. మీరు సాయంత్రం మీ తల్లిదండ్రులకు సేవ చేస్తారు. ఈరోజు ప్రేమ జీవితంలో ఉత్సాహం, భావోద్వేగ తీవ్రత అధికంగా ఉంటాయి. మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే మీ భాగస్వామితో భవిష్యత్తు ప్రణాళికలను లేదా ప్రయాణాల గురించి చర్చించవచ్చు. అయితే మీ అభిప్రాయాన్ని గట్టిగా చెప్పాలని పట్టుబట్టడం సంఘర్షణకు దారితీయవచ్చు. వివాహిత స్త్రీలు తమ భాగస్వామి అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అవివాహిత స్త్రీలకు ఉత్సాహవంతులైన ఆత్మవిశ్వాసం గల వ్యక్తుల పట్ల ఆకర్షణ పెరగవచ్చు. ఈరోజు మీ వృత్తి జీవితంలో నాయకత్వం మరియు శీఘ్ర నిర్ణయాలు తీసుకోవడం మీ బలాలుగా ఉంటాయి. ఉద్యోగం చేసే మహిళలకు కొత్త బాధ్యతలు లేదా ముఖ్యమైన ప్రాజెక్టులు లభించవచ్చు. మీరు విద్య, ప్రయాణం, మీడియా, న్యాయం లేదా మార్కెటింగ్ రంగాల్లో ఉన్నట్లయితే మీ పనితీరు బలంగా ఉంటుంది. వ్యాపార రంగంలోని మహిళలకు విస్తరణకు అవకాశాలు లభించవచ్చు. నేటి ఆర్థిక పరిస్థితి ఖర్చు మరియు లాభం రెండింటిని సూచిస్తుంది. ప్రయాణం, విద్య లేదా వ్యక్తిగత అభివృద్ధి కోసం ఖర్చులు పెరగవచ్చు. ఒక కొత్త ఆర్థిక అవకాశం రావచ్చు, కానీ సరైన పరిశీలన లేకుండా ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకున్నా నష్టం వాటిల్లుతుంది. ఆరోగ్యపరంగా ఈరోజు శక్తి స్థాయిలు బాగుంటాయి, కానీ మితిమీరిన శ్రమ, అలసట పెరుగుతుంది. మీకు తలనొప్పి, డిహైడ్రేషన్ లేదా విశ్రాంతి లేకపోవడం వంటివి కలగవచ్చు. రోజు తగినంత విశ్రాంతి మరియు నీరు తీసుకోవడం చాలా అవసరం. ఈరోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు కాబోతుంది. ప్రభావవంతమైన వ్యక్తులను కలవడం మీ భవిష్యత్తుకు కొత్త మార్గాలను తెరవగలదు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల శ్రద్ధ వహించండి, ఎందుకంటే నవ్వుతున్న ప్రతి ముఖం నిజమైనది కాదు. ఒంటరిగా ఉన్న వారి జీవితాల్లోకి ప్రేమ ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారి హృదయాలను శృంగారంతో నింపవచ్చు. ఇంటి కోసం కొత్త వస్తువులు కొనాలని మీకు అనిపిస్తుంది, కానీ ఖర్చు చేసేటప్పుడు మీ బడ్జెట్ను దృష్టిలో ఉంచుకోండి. ఆడంబరాలకు దూరంగా ఉండడం మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఈరోజు కోపం కుటుంబ సభ్యులతో, ఇతరులతో సంబంధాలను దెబ్బతీస్తుంది. మీ మాటలు, ప్రవర్తన గొడవలకు దారితీయవచ్చు. ప్రమాదాలను నివారించండి. అనారోగ్యంపై డబ్బు ఖర్చు అవుతుంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. పనికిరాని వస్తువులపై మీ శక్తి వృధా అవుతుంది. విద్యార్థులు తమ చదువు మరియు వృత్తి జీవితంలో ఎదుర్కొంటున్న ఏవైనా ఇబ్బందులు లేదా అడ్డంకుల గురించి తమ కుటుంబ సభ్యులతో సంకోచం లేకుండా బహిరంగంగా చర్చించాలి. మీరు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఈరోజు మీరు వ్యాపార విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్లో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు, లేకపోతే మీరు భారీ ఆర్థిక నష్టాలు లేదా మోసాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. ప్రేమ జీవితంలో ఉన్నవారు ఈరోజు తమ భాగస్వామితో ఏ పాత విషయం మీదనైనా ఎలాంటి వాదనకు లేదా వివాదానికి దిగవద్దు, లేకపోతే ఈ చిన్న గొడవ చాలా కాలం పాటు కొనసాగవచ్చు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి, అవి మీ మానసిక శక్తిని హరించివేస్తాయి. మీ మనసును ప్రశాంతపరచుకోవడానికి సానుకూల పుస్తకాలు చదవండి లేదా సంగీతం వినండి. ఈరోజు మీరు కొత్త ఆలోచనలు, ప్రణాళికల పట్ల ఉత్సాహంగా ఉంటారు. మీ సృజనాత్మకతను వెలికితీసి మీలోని కళలను సాకారం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. మీరు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి లేదా పాత కార్యాన్ని తిరిగి ప్రారంభించడానికి ఇది మంచి సమయం కావచ్చు. మీ కష్టానికి సరైన ఫలాలు అందించడంలో మీ ఉత్సాహం, ఆత్మవిశ్వాసం కీలక పాత్ర పోషిస్తాయి. మీరు ఏ దిశలో ముందుకు వెళ్ళాలనుకున్నారో ఆలోచించి అవసరమైన చర్యలు తీసుకోండి. మీరు మీ సామాజిక జీవితంలో చురుగ్గా ఉంటారు. స్నేహితులతో సమయం గడపడం, కొత్త వ్యక్తులను కలవడం, వారితో ఆలోచనలను పంచుకోవడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ రంగంలో మీ నుండి ఆశించిన సహకారం లేదా మానసిక మద్దతు కొంతమందికి తక్కువగా లభించినట్లుగా భావించే పరిస్థితులు ఏర్పడవచ్చు. మీపై పనిభారం ఎక్కువగా ఉండడం లేదా వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టడం వల్ల ఇతరులతో సమన్వయం కొంత తగ్గే అవకాశం ఉంది. అయితే ఆలోచించి మాట్లాడడం ద్వారా అపార్థాలను నివారించగలుగుతారు. సహనంతో వ్యవహరించడం మీకు అనుకూల ఫలితాలను అందిస్తుంది. వృత్తిపరమైన విషయాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. సహచరులతో సంబంధాలు మెరుగుపడడానికి ప్రయత్నిస్తే పనులు మరింత సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా స్థిరత్వం కొనసాగినప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. కొత్త అవకాశాలు ఎదురైనప్పుడు
తొందరపాటు నిర్ణయాల కంటే విశ్లేషణాత్మకంగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం పరంగా తగిన విశ్రాంతి తీసుకోవడం అవసరం. కుటుంబ సభ్యుల మద్దతు మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ప్రేమ సంబంధాలలో స్పష్టమైన సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అనుబంధం బలపడుతుంది. వైవాహిక జీవితంలో పరస్పర అవగాహనతో ముందుకు సాగితే సానుకూల ఫలితాలు పొందగలరు. సామాజికంగా మీ మాటకు విలువ కొనసాగుతుంది. సమతుల్య దృక్పథంతో వ్యవహరించడం ద్వారా అనేక విషయాల్లో విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్న పెళ్లి కాని వారు ఒకరి పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని వేరొకరితో చర్చించడం మానుకోండి, లేకపోతే మీరు ఇబ్బందికరమైన పరిస్థితిలో చిక్కుకోవచ్చు. ఈరోజు మీకు సాధారణంగా ఉంటుంది. ప్రతికూల ఆలోచనలను మీ మనసులోకి రానివ్వకండి, లేకపోతే మీరు ఇబ్బందులకు గురవుతారు. మీరు సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థులు తమ చదువులో ఎదుర్కొంటున్న ఏవైనా ఇబ్బందులను తమ కుటుంబాలతో చర్చించాలి. ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వాములతో వాదనలకు దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇది దీర్ఘకాలిక వివాదానికి దారితీయవచ్చు. వ్యాపార విషయాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఈరోజు మీరు అనేక బాధ్యతలను మోయవలసి ఉంటుంది. మీ ముఖ్యమైన పనులను ఉదయాన్నే ప్రణాళిక చేసుకోండి. మధ్యాహ్నం పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. తమ పని అనుకున్న విధంగా పూర్తయినప్పుడు యువత ఉపశమనం పొందుతారు. మీ ఆత్మవిశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది. ఆచరణాత్మకంగా ఉండండి మరియు భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. ఇతరుల అభిప్రాయాల ప్రభావానికి లోనవడం హాని కలిగించవచ్చు. రియల్ ఎస్టేట్కు సంబంధించిన పత్రాలను నిర్వహించేటప్పుడు క్షుణ్ణంగా పరిశోధన చేయడం చాలా అవసరం. విద్యార్థులు తమ చదువుపై దృష్టి పెట్టాలి. మధ్యాహ్నం తర్వాత వ్యాపార పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉండవచ్చు. కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఏదైనా కొత్త కార్యాన్ని ప్రారంభించే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు చట్ట విరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉండాలి, ఎందుకంటే విచారణ జరిగే అవకాశం ఉంది. వైవాహిక సంబంధాలు సామరస్యంగా ఉంటాయి మరియు మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వాతావరణంలో మార్పుల వల్ల అలసట మరియు నీరసం కలగవచ్చు. ఈ రాశి వాళ్ళు కొంతమందికి జలుబు, జ్వరం వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి, కావున జాగ్రత్తగా ఉండండి. మీరు మంచి డాక్టర్ను సంప్రదించండి. రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రాశి వారు ముఖ్యంగా విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే ఈ విషయాన్ని ఎవరికి తెలియజేయకండి, కొన్ని సమస్యలు రావచ్చు. అదేవిధంగా మీ జీవిత భాగస్వామితో మీకు కొన్ని గొడవలు కలగవచ్చు, కావున జాగ్రత్తగా ఉండండి. మీరు మాట్లాడేటప్పుడు మీ మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 8, అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.